హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే నేను గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి ఇచ్చినటువంటి స్కూల్ బుక్స్ గురించి అయితే వీడియో చేస్తున్నానండి. మీరు ఈ వీడియో చూసినట్లయితే మీకు బుక్స్ ఎలా ఉన్నాయి, ఎంత క్వాలిటీగా ఉన్నాయి, టెక్స్ట్ బుక్స్ ఎలా ఉన్నాయి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తానండి. మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. ప్లీజ్ అండి, మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి. ఇంకా చూసారా, మనం వీడియోలోకి వచ్చినట్లయితే మనకైతే ఈ టెక్స్ట్ బుక్స్ అనేది మనకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర అనే ఒక పథకం ద్వారా అయితే ప్రభుత్వ స్కూళ్ళకు వెళ్ళే పిల్లలకైతే టెక్స్ట్ బుక్స్ కానీ ఇవి నోట్బుక్స్ కానీ ఇస్తారండి. అలాగే మనకు స్కూల్ యూనిఫామ్స్ కూడా సప్లై చేస్తారండి. మన ప్రభుత్వ స్కూళ్ళకు వెళ్ళే పిల్లలకైతే చాలా వరకు అయితే బుక్స్ అన్నీ ఉచితంగానే ఇస్తారండి స్కూల్లో అయితే. ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే పిల్లల సంఖ్య కూడా పెరిగిందండి. కొన్ని స్కూళ్ళ దగ్గర అయితే మనకు చూసినట్లయితే కొన్ని స్కూల్స్ దగ్గర నో సీట్స్ అని అలాగే ఫిల్అప్ అయిపోయినాయి, మా స్కూల్లో ఎటువంటి సీట్లు ఖాళీగా లేవు అని కొన్ని బోర్డులు అయితే కనిపిస్తున్నాయండి. ఇప్పుడు స్కూల్ అంటే చాలామందికి భయం అనేది పోయిందండి. ప్రభుత్వ స్కూల్ అంటే పేరెంట్స్ చాలా మటుకు కొంతమంది అయితే తమ పిల్లల్ని ప్రభుత్వ స్కూల్కి పంపించడానికి ఇష్టపడుతున్నారు. ఇంకా మార్పు వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకని మీరు అనుకోవచ్చండి, ప్రభుత్వ స్కూళ్ళకు పిల్లలు వెళ్ళడం ద్వారా వాళ్ళ యొక్క సంఖ్య పెరగడం ద్వారా ప్రభుత్వ టీచర్స్ ఉద్యోగాలు కూడా ఎక్కువగా రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ టీచర్స్కు ప్రైవేట్ స్కూల్ టీచర్స్కు చాలా తేడా అయితే ఉంటుందండి. చాలామంది పేరెంట్స్ తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్కు పంపించడానికి ఇష్టపడతారండి. మీరు ఒక విషయం గమనించండి, ప్రభుత్వ స్కూళ్ళల్లో చాలా మటుకైతే పూర్తిగా ట్రైనింగ్ అయిన టీచర్స్ మాత్రమే ఉంటారండి. ప్రైవేట్ స్కూళ్ళ లాగా కొంచెం చదివి అట్లా ఉండరు. అంటే అట్లానే ప్రైవేట్ స్కూల్స్ను మేమేం తీసేయట్లేదులేండి. ప్రైవేట్ స్కూళ్ళలో కొన్ని చోట్ల మనం గమనించినట్లయితే డిగ్రీ, 10th, ఇంటర్ అట్లా టీచర్స్ కూడా వర్క్ చేస్తూ ఉంటారు. ట్రైనింగ్ అయిన టీచర్స్కు ట్రైనింగ్ కాని టీచర్స్కు చాలా తేడా ఉంటుందండి. మేమేమైనా ఈ విషయంలో తప్పుగా మాట్లాడితే క్షమించండి. ప్రభుత్వ స్కూళ్ళల్లో చాలా మటుకు టీచింగ్ కూడా బాగానే ఉంటుందండి. చాలా మటుకు స్టూడెంట్స్కు వాళ్ళ మైండ్కి తగినట్లుగా లెసన్స్ చెప్పడం జరుగుతుంది. పేరెంట్స్ చాలామంది ప్రభుత్వ ఉద్యోగాలు రావాలని కోరుకుంటారే తప్ప ప్రభుత్వ స్కూళ్ళల్లో తమ పిల్లల్ని చదివించాలని ఎవరు అనుకోవట్లేదండి. ఈ కాలము ఒక్కరు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు ఎంత కష్టమైనా సరే కూలి పని చేసుకునేనైనా సరే తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివించాలని చాలామంది అయితే కోరుకుంటున్నారండి. ఇది ముందు మనలో మార్పు రావాలండి. మనము ఎంతవరకు అయితే చదివించగలుగుతామో అంతవరకు చదివించుకోవచ్చు. ప్రభుత్వ స్కూళ్ళల్లో కూడా కాలేజెస్ కూడా ఉన్నాయి కదండి. దాంతోపాటు మనకు అకామిడేషన్గా కొన్ని రెసిడెన్షియల్ స్కూల్స్, కస్తూర్బా స్కూల్స్ అట్లాంటివి కూడా ఉన్నాయండి. మీ పిల్లల్ని వీలైనంత వరకు కస్తూర్బా స్కూళ్ళల్లో కానీ, మోడల్ స్కూళ్ళల్లో కానీ, ఇవన్నీ గవర్నమెంట్కి సంబంధించినవండి. మీరు ఒకసారి ఆలోచించండి. ఈ వీడియో మీరు కనుక చూసినట్లయితే మీ వాళ్ళకు కూడా షేర్ చేయండి. ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివించడానికి ఇష్టపడండి. ఇక్కడ చూసారా, నేనైతే టెక్స్ట్ బుక్స్ చూపిస్తున్నానండి. చాలా బాగున్నాయి టెక్స్ట్ బుక్స్ అయితే. ఇప్పుడు అంతా ప్రజెంట్ మనకు బైలింగ్వల్ అంటే ఒక పక్క తెలుగు, ఒక పక్క ఇంగ్లీష్ ఉంటుందండి. ఎవరి ఇష్టం వచ్చింది వాళ్ళు చదువుకోవచ్చు. చదువుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. అలాగే అండి, ఇప్పుడు బుక్స్ కూడా ప్రతి సంవత్సరం కొంచెం చేంజ్ చేస్తూ ఉన్నారు. టీచర్ ట్రైనింగ్ అయిపోయి టెట్కు టీచర్ ఉద్యోగం కొట్టాలన్న వారికి ఇది పెద్ద టాస్క్ లాగా అయిపోయిందండి. ప్రతిసారి సిలబస్లు చేంజ్ కావడము, కొంచెంగా ప్రతిసారి కొత్తగా చదువుకోవడము కొంచెం బాధాకరమైన విషయము. కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉన్నారు. కాబట్టి చదివే వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉంటుంది. ప్రైవేట్ స్కూల్ పిల్లలకు, గవర్నమెంట్ స్కూళ్ళకు ఒక్కటే బుక్స్ ఉన్నాయి కాబట్టి చదువుకోవడం చాలా ఈజీ. ప్రభుత్వ స్కూల్లో చదివే పిల్లలకు 6 నుంచి 14 సంవత్సరాల లోపు వారికి అయితే ఉచిత విద్యను అందిస్తారు. అలాగండి, మధ్యాహ్నం భోజనం కూడా అక్కడ వడ్డించడం జరుగుతుంది. పిల్లలకి ఇంటికి వచ్చి తిని వెళ్ళాల్సినంత అవసరం లేదండి. అక్కడే ఉండి మధ్యాహ్నం భోజనం చేసి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ స్కూల్లో కూర్చొని పాఠాలు వినొచ్చండి. అన్ని రకాలుగా ప్రభుత్వం ఇంత సహాయకరంగా ఉన్నప్పటికీ కొంతమంది పిల్లలు ఎక్కువగా ప్రైవేట్ స్కూళ్ళలో చేరుతున్నారు. ఎందుకు రీజన్ అనేది కూడా అర్థం కావట్లేదండి. ఇంకో విషయము, చాలామందికి తెలియని విషయాలు, గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు చాలా స్కీమ్స్ అయితే కూడా ఉన్నాయి. అవి మనకు కొన్ని తెలియకపోవచ్చు. ఆ స్కూల్లో చదివే పిల్లలకైతే చాలా వరకు తెలిసి ఉండొచ్చు.
ప్రభుత్వ బళ్ళల్లో మధ్యాహ్న భోజనం పెట్టడానికి కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే పిల్లల్ని వాళ్ళకు మంచి పోషణ గల ఆహారం అందించడము ఒకటి ఉద్దేశం అయితే, ఇంకా రెండోది వచ్చేసి వాళ్ళకి మంచి తరగతి హాజరు అనేది పెంచడానికండి. చాలామంది తినేసి ఇంకా వెళ్ళకుండా ఉంటారు కదా, అట్లా లేకుండా అక్కడే తినేసి అక్కడే ఉండేటట్లుగా గవర్నమెంట్ ఈ పథకాన్ని అయితే పెట్టడం జరిగింది. 8వ తరగతి తర్వాత బాలికలు అయితే చదువు మానేస్తుంటారు కదా, అలా చదువు మానేయకుండా ఉండటానికి వారి కోసం అయితే ప్రభుత్వము ఒక స్కాలర్షిప్ని అయితే పెట్టిందండి. అలాగే ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివే వారికి అయితే 25% సీట్లను అయితే కేటాయిస్తుంది ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళ కోసమని. ఆ విషయం చాలామందికి అయితే తెలుసు అండి. కొన్ని స్కూళ్ళలో ఇవి అరేంజ్ కూడా చేశారు గవర్నమెంట్ వాళ్ళు. మధ్యాహ్న భోజనంలో పిల్లలకైతే చాలా రాష్ట్రాలు అయితే పాలు గుడ్లు అందిస్తున్నాయండి. వాటితో పాటు చెక్కి అనేది కూడా ఒకటి ఇస్తారండి. చాలా మంచి పోషకాహారాన్ని అయితే అనేక రాష్ట్రాలు అందిస్తున్నాయండి. చాలా మంచి పథకము. ఆకలితో ఉన్న వారికైతే ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. పేదవారికి అయితే చాలా మంచి పథకాన్ని అయితే ప్రభుత్వం అయితే అందిస్తుంది. చూసారు, నేనైతే ఈ బుక్స్ అన్నిటినీ చూశాను, చాలా బాగున్నాయండి. ఇంకా మేము ఇచ్చిన బుక్స్ అన్నిటికీ ఇలా అట్టలు అయితే వేసి ఉంచాము. టెక్స్ట్ బుక్స్కి అయితే ఆరెంజ్ కలర్ అట్ట వేయాలని పక్కకైతే ఉంచాము. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బుక్కి అయితే మేమైతే నోట్బుక్స్కు ప్రతిదానికి న్యూస్ పేపర్తో అట్టలు అయితే వేసి ఉంచాము. ఈ వీడియో చూసిన వారందరికీ ధన్యవాదాలండి.